హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి అని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ యాదవ్లో జరుపుకునే పండగ అండి. తెలంగాణలో రాష్ట్ర పండగగా దీన్ని గుర్తింపు చెందింది. యాదవులు ఇలా ఆ, దున్నపోతులని ఇలా రెడీ చేసి బాగా హీరోలాగా రెడీ చేస్తారండి. దానికి మొత్తం ఆయిల్ రాసి పూలు అవన్నీ వేసి గజ్జలు కట్టి ఇలా ఊరేగింపు లాగా జరుగుతుందండి. డీజేలతో డప్పు సప్పులతో ఇలా డ్యాన్సులు చేపిస్తారండి. వాటితో అలా దేవుళ్ళలాగా పూజిస్తారు వీటిని. వాళ్ళ వృత్తి కాబట్టి యాదవులు బాగా జరుపుకునే పండగ అండి. చాలా ప్రదేశాలలో ఈ తెలంగాణలో సదర్ వేడుకలు బాగా జరుగుతాయండి. అలాగే ఖైరతాబాద్లో మరి నారాయణగూడ ఇలా కొన్ని ప్లేస్లలో బాగా జరుపుకుంటారు. దీపావళి మరుసటి రోజు లేదా రెండో రోజు ఈ పండుగనైతే జరుపుకుంటారు. చాలామంది ఈ వేడుకలో పాల్గొంటారండి. ఊరేగింపు చేస్తూ ఎలాంటి ప్రాబ్లం లేకుండా వీటిని చేస్తూ వీటికైతే కూడా బాగా డ్రై ఫ్రూట్స్ పాలు అన్నీ పెడతారండి. చాలా బాగా ఇలా నృత్యాలలాగా చేపిస్తారు. వాటితో చాలా బాగా జరుగుతుందండి సదర్ వేడుక అనేది. ఊరలా వాడవాడలా వేడుకలు చూడడానికి చాలామంది అయితే వస్తారండి. చాలా చూడండి ఎంత బాగున్నాయో ఇవి. బాగా ముస్తాబులాగా రెడీ చేసేసి వాటిని ఇలా మొత్తం నైట్ అంతా కొద్దిసేపు వరకు ఇలా ర్యాలీ లాగా తీస్తారు. చాలామంది వాటితో పట్టుకొని ఫోటోలు కూడా దిగుతారండి. వీళ్ళు ఇలా రెడీ చేసిన తర్వాత యాదవులు వాళ్ళ అక్కల దగ్గరకు వెళ్ళి ఆశీర్వాదం అయితే తీసుకుంటారండి. వాళ్ళ వ్యాపారం కూడా బాగా జరగాలని వీటితోనే వాళ్ళ వృత్తి కాబట్టి చాలా పెద్ద పండగలాగా జరుపుకుంటారండి ఈ యాదవులు అయితే. చాలామంది ఈ చూడడానికైతే వస్తారు ఊరేగింపుని. అందరూ కూడా పాల్గొంటారండి. 11 నుంచి స్టార్ట్ అయ్యి 1-2 వరకు కూడా ఇలా ఊరేగింపు ఉంటుంది. చాలా అందంగా అలంకరిస్తారండి వీటిని అయితే. ఇలా ఊరేగింపు అయితే ఈ విధంగా జరిగింది. మా వారు కూడా దాంట్లో వెళ్ళి పాల్గొన్నారు, చూశారు. ఎవ్రీ ఇయర్ వెళ్తారు. ఇలా ఈ విధంగా జరిగిందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి, టేక్ కేర్.